హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనకున్న సైన్స్ అండ్ టెక్నాలజీలో మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అనే చాప్టర్లో మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ అనే ఒక అంశం గురించి చూస్తాం. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ అనేది చూస్తాం. ఈ యొక్క మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ అంటే సూక్ష్మ జీవుల ద్వారా వచ్చేటటువంటి రోగాలు. సూక్ష్మజీవుల ద్వారా వచ్చే రోగాలు గురించి చూడబోతున్నాం. వచ్చే రోగాలు దీంట్లో అండి ఇంచుమించు 50 రోగాలు ఉన్నాయండి. ఇంత చదివితే మీకు ఇంకా ఎంబీబీఎస్ పట్టా నేనే ఇచ్చేస్తా. అన్ని రోగాలు అయితే అవసరం లేదు. ఇప్పుడు మనము ఈ యొక్క మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ గురించి అంటే సూక్ష్మజీవుల ద్వారా వచ్చే రోగాల గురించి మన సబ్ టాపిక్ చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడు, బ్యాక్టీరియా ద్వారా వచ్చే రోగాలు, వైరస్ ద్వారా వచ్చే రోగాలు, నెక్స్ట్ వచ్చేసరికి ప్రోటోజోవా ద్వారా వచ్చే రోగాలు, నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఫంగల్ ద్వారా వచ్చే రోగాలు. ఈ 4 ద్వారా వచ్చే రోగాల్ని రాయమంటున్నాడు. బేసికల్గా అన్ని రోగాలు దీని ద్వారానే వస్తాయి. ఇక్కడ ఉన్న టెక్నిక్ ఏంటంటే వాడు అన్ని చదవమంటాడు. అన్ని చదవలేం మనం. సరే, నేనేం చేస్తానంటే ఒక చిన్న నాకున్న పరిజ్ఞానంతో, నాకున్న ఎక్స్పీరియన్స్తో అసలు డిసీజ్ ఎట్లా వస్తుంది, అసలు ఏ స్టెప్స్ ఉంటాయి ఎండ్ ద్వారా మీకు జనరల్ ఓవర్వ్యూ ఇస్తా. మీరు ఏ రోగం వచ్చినా అది రాస్తే మీకు మినిమం మార్క్స్ వస్తాయి. ఒకటి మిగతా చెప్పనని కాదు, అవి కూడా చెప్తా. బట్ ఏంటంటే మీకు ఒక బ్రాడర్ అండర్స్టాండింగ్ ఇస్తా. సరేనా అండి? సరే. బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా అండ్ ఫంగస్. ఇంగ్లీష్ మీడియం పిల్లలకు కూడా అర్థం అయ్యేటట్టు, ఓకేనా? నెక్స్ట్ చూడండి, మీరు ఈ చార్ట్ని చూసుకుంటే చాలు, మీకు ఆ డిసీజెస్ అనే చాప్టర్ అయిపోయినట్టే. డిసీజ్ అన్న పదానికి అర్థం ఏంటంటే అండి, ఇంగ్లీష్లో డిస్ ప్లస్ ఈజ్ అని అర్థం అండి. ఈజ్ అంటే కంఫర్టబుల్, డిస్ అంటే జనరల్గా అన్కంఫర్టబుల్ అంటాం, లేదా డిస్కంఫర్ట్ అంటామండి. డిస్కంఫర్ట్ అంటాం. దీన్ని మనం తెలుగులో రోగము అంటాము. ఈ రోగంకి జనరల్గా మనకి ఏదైతే నార్మల్గా ఉండమో అలాంటి సమయాన్ని మనం రోగం వచ్చింది అంటాం. మనకు రోగం ఎలా వస్తుంది, ఎన్ని రకాలుగా వస్తుంది అనే అంశం గురించి మనం చూద్దాం. డిసీజ్ అనేదండి మనకి ఇన్ జనరల్గా 3 విధాలుగా వస్తుందండి. డిసీజ్ అనేది మనకి 3 విధాలుగా వస్తుంది. రోగం అనేది మనకి 3 రకాలుగా వస్తుంది. ఒకటి మానసిక రోగం అండి. మానసిక రోగం అంటే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చే రోగము. ఓకే, మనీ అదకు మందు లేదంటారు. దీనికి మందు ఉండదు, ఓన్లీ కౌన్సిలింగే. ఓకే, మీకు జాబ్ రావట్లేదు, నేను జాబ్ అయితే తెచ్చియలేను, బట్ ఏం కాదు నాన్న, నువ్వు బాగా చదవగలుగుతావు అని చెప్పగలుగుతా. రెండోది ప్యాథోజన్ ద్వారా వచ్చే రోగాలు, అంటే రోగకారకం ద్వారా వచ్చే రోగాలు. ఈ రోగకారకం ద్వారా వచ్చే రోగాలనే మన సిలబస్లో పెట్టింది. మూడోది, మనకు రోగం ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు. యాక్సిడెంట్ అయినప్పుడు, ఓకే, అంటే ఫిజికల్ ఇంజురీ అయినప్పుడు మనకి రోగం వస్తుంది. అంటే ఒక మనిషికి ఈ 3 ద్వారానే రోగం వస్తుంది. రోగం అంటే ఏంటి? యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, యు ఆర్ ఫీలింగ్ డిస్కంఫర్టబుల్. అంటే నార్మల్గా ఉండట్లేదు, నువ్వు ఒక డిస్కంఫర్ట్గా ఉంటున్నావు. ఓకే, ఇద్దరికి అర్థమైంది అందరికీ? షుడ్ ఐ రిపీట్ సమ్వేర్ ఎల్స్? నో నీడ్. చూడండి, ఇప్పుడు మనకి డిసీజ్ వచ్చిందండి, రోగం వచ్చింది. కొంచెం అర్థం చేసుకోండి. అంటే రోగం అంటాం, లేదా వ్యాధి అంటాం. వ్యాధి వచ్చింది. వ్యాధి యొక్క పేరు వాడే న్యూస్ పేపర్లో ఇస్తాడు.
ఏమని వ్యాధి పేరు? కలరా అని, లేదు చికెన్ గున్యా అని, లేదు హెచ్ఐవి అని, కరోనా అని, ఎబోలా అని వాడేయిస్తారండి. న్యూస్ పేపర్లో వాడేయిస్తాడు కాబట్టి మనకు తెలుస్తుంది ఆ రోగం పేరు. సెకండ్ ఏంటంటే అండి కాజిటివ్ ఏజెంట్. కాజిటివ్ ఏజెంట్ కాజిటివ్ ఏజెంట్ అంటే రోగకారకం అండి. రోగకారకం. ఈ రోగకారకం అంటే మనకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా బ్యాక్టీరియా ద్వారా రావచ్చు, ఫంగస్ ద్వారా రావచ్చు, వైరస్ ద్వారా రావచ్చు, ప్రోటోజోవా ద్వారా కూడా రావచ్చు అండి. ప్రోటోజోవా ద్వారా కూడా రావచ్చు. బ్యాక్టీరియా ద్వారా మనకి టీబీ లేదా కలరా వచ్చింది. ఫంగస్ ద్వారా అథ్లెట్ ఫుడ్స్ వచ్చిందండి. అథ్లెట్ ఫుడ్ వచ్చింది. లేదు మీకు వచ్చే చుండ్రు కూడా, డాండ్రఫ్ కూడా ఫంగస్ ద్వారానే వస్తుంది. వైరస్ ద్వారా మనకి హెచ్ఐవి కావచ్చు, కరోనా లాంటి డిసీజ్ వచ్చింది. ప్రోటోజోవా ద్వారా మనకి మలేరియా వచ్చిందండి. ఇంతవరకు అందరికి అర్థమైందా? సో ఈ కాజిటివ్ ఏజెంట్ నుంచి మనకు వచ్చే అయితే మన బాడీలో ఇన్ఫెక్షన్ అవుతుందండి. ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే అండి ఈ రోగకారకం మన శరీరంలోకి వెళ్ళి, అంటే ఒక జీవి వెళ్ళి అది మన శరీరంలోకి వెళ్ళి కణము లేదా కణజాలంలో అంటే సెల్ లేదా టిష్యూలో అది వ్యాప్తి చెంది వృద్ధి చెందుతుంది. ఇట్ విల్ డెవలప్. అది డెవలప్ అయిన తర్వాత అక్కడున్న ఈ కణజాలంలో డెవలప్ అయింది కదా, ఈ కణజాలం మొత్తాన్ని ఇబ్బంది పెట్టి దీన్ని చంపేస్తుంది, దీన్ని తినేస్తుంది. తినేసినప్పుడు నీకు ఇక్కడ సిమ్టమ్ బయటికి వస్తుందండి. ఇలా సిమ్టమ్ బయటికి వచ్చి అది ఇంకా మెచ్యూర్ అయ్యి అది బయటికి వచ్చేస్తుంది మళ్ళీ జీవిలాగా. అర్థమైంది? ఇంతవరకు అర్థమైంది అందరికీ? మన అర్థం కాలేదు. ఐ విల్ టెల్. సి the causative agent, whichever the causative agent is there, the causative agent are bacteria, fungus, virus and protozoa. Whenever the bacteria, fungus and protozoa, whenever it is entering into the body, it enters to internal organs of our body. It might be blood, liver, intestine, somewhere else it will go and it will stay there for a while. Whenever it is staying for a while, it will develop itself further. Whenever it is developing further, what is happening? It is taking and eating away that part. For example, whenever we are suffer with the malaria, the plasmodium will eat up the hemoglobin. Okay, so heme part which is there, that will be eaten by the plasmodium. Whenever it is eating away, then we feel some sort of symptoms like fever, cough, cold, body pain. These are the symptoms. So after getting symptoms, that means it's been matured. Since it's been matured, furtherly again whenever the mosquito biting, this matured one will go into the body of the mosquito. అంటే ఇక్కడ ఏం మనం మాట్లాడుతున్నామంటే ఈ యొక్క కాజిటివ్ ఏజెంట్ మనకి కరవడం చేస్తుందండి. లేదా మనమే దాని దగ్గరికి వెళ్ళి ఒక కంటామినేటెడ్ ఫుడ్ తినేసినాం, మనం కలుషితమైన నీరు ఏదో తీసేసుకున్నాం, అది మన శరీరం లోపలికి వెళ్ళిన తర్వాత మన పొట్టలో నుంచి, లివర్లో నుంచి బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత అంటే మనం ఇప్పుడు అవన్నీ క్లాస్లో నేర్చుకుంటాం. అంటే ఈ 2 daysలో బ్యాక్టీరియా ఈ యొక్క చాప్టర్ అయిపోతుంది. విత్ ఇన్ ద 2 days నేను ఈ చాప్టర్ అంతా కంప్లీట్ చేస్తా. బట్ ఇక్కడ మీకు నేను చెప్పవచ్చేది ఏంటంటే ఆ శరీర భాగంలో వెళ్ళినటువంటి ఈ యొక్క రోగకారకము అక్కడ వృద్ధి చెందుతుంది. ఏ విధంగా వృద్ధి చెందుతుందంటే అక్కడున్న కణం కావచ్చు, కణజాలం కావచ్చు, దాన్ని తినేసి వృద్ధి చెందుతుంది. వృద్ధి చెందినప్పుడు మనకి లక్షణాలు బయటపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు మలేరియా వచ్చినప్పుడు జ్వరం రావడం కావచ్చు, తలనొప్పి రావడం కావచ్చు, లేదా చలి జ్వరం లాంటి రావడం కావచ్చు. మనకి లక్షణాలు బయటకు వచ్చినాయంటే లోపల ఉన్నటువంటి రోగకారకం ఏదైతే ఉందో అది వృద్ధి చెందిందని అర్థం. ఎప్పుడైతే మనకు మళ్ళా వచ్చి దోమ కుట్టిందో ఆ దోమలో మళ్ళా మెచ్యూర్ అయిన కంప్లీట్ కాంపోనెంట్స్ దోమలోకి వెళ్ళిపోతాయి.
ఓకే, ఇంతవరకు అర్థమైందండి, అందరికి అర్థమైంది కదా. సో ఇక్కడ ఈ సిమ్టమ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ దశలో మనకి సిమ్టమ్స్ అనేది ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే అండి, సిమ్టమ్ జ్వరం వస్తుంది, మనకి ఫీవర్ వస్తుంది. ఓకే, ఫీవర్, జ్వరం వస్తుంది. జ్వరం అనేది రోగం అనుకుంటారండి. జ్వరం అనేది ఒక లక్షణం. సిమ్టమ్ అంటే ఏంటి? లక్షణం. దగ్గు అనేది ఒక లక్షణం. కాఫ్ అనేది ఏంటి? ఒక లక్షణం. కోల్డ్ 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 అంటే జలుబు అనేది ఒక లక్షణం. చలేయడం అంటే చిల్స్ రావడం అనేది ఒక లక్షణం. లేదు, మీకు వాపు రావడం, వాపు, దట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ ఆర్ in English, in technical language it is called as inflammation, but it is called as what? Swelling. What it is called as? Swelling. ఇంకా మనం మాట్లాడుకుంటే ఎరుపు ఎక్కడం, దుద్దుర్లు వచ్చి ఎరుపు రావడం అంటే రెడ్నెస్. ఓకే, బాడీ ఈజ్ గెటింగ్ రెడ్నెస్, దట్ మీన్స్ వాట్? ఎరుపు ఎక్కడం, ఎర్రగా అవ్వడం. ఓకే, ఎర్రగా శరీరం మారడం. సో దీంతో పాటు మనకు ఇంకేమొస్తాయి సారయ్య అంటే, మనము వామిటింగ్ వస్తుంది. ఇలా వామిటింగ్ని మనం ఏమంటున్నాం తెలుగులో? వామిటింగ్ని వాంతులు అంటాం. ఈ యొక్క వాంతుల్లో 2 రకాలు ఉంటాయండి. రక్తపు వాంతులా లేదా నార్మల్ సహజమైన వాంతుల. ఓకే, సహజం. నీకు రక్తమైన వాంతులు ఎప్పుడు వస్తాయి? డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు వస్తుంది. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు నీకు రక్తపు వాంతులు వస్తాయి. విరోచనాల్లో కూడా, విరోచనాలు రాశాను, ఎక్కడైనా విరోచనాలు రాయలేదు. సో మనకి జనరల్గా విరోచనాలు అవుతాయి. డయేరియా అంటాం దాన్ని, డయేరియా. ఓకే, ఈ యొక్క డయేరియాలో కూడా మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. నార్మల్గా రావడం, లేదా బ్లడ్ అండ్ పస్తో రావడం. బ్లడ్తో రావడం, రక్తపు విరోచనాలు రావడం, లేదా దీన్ని బంకకట్టు విరోచనాలు అంటాం, లేదా నార్మల్ ఎక్కువ ఫ్లూయిడ్స్ బయటికి వెళ్ళిపోవడాన్ని కూడా మనం డయేరియా అని అంటున్నాం. అర్థమవుతుందా? లేదా కళ్ళు ఎర్రబడ్డం. ఓకే, కంటి కలక లాంటి రావడం, లేదా కళ్ళు ఎర్రబడ్డం, రెడ్నెస్ ఆఫ్ ఐ. ఇప్పుడు కొత్తగా మనకు ఏమొచ్చింది సార్ అంటే టేస్ట్ తెలియకపోవడం. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? సో మనకి ఎప్పుడైనా సరే రోగకారకం మన శరీరంలోకి వెళ్ళి అది వృద్ధి చెందినప్పుడు మనకి ఏమైంది సార్ అంటే సిమ్టమ్స్ వచ్చింది. వెన్ ఎవర్ ఏ కాజిటివ్ ఏజెంట్ ఎంటర్డ్ ఇన్ టు ద బాడీ, ఇట్ విల్ గో అండ్ స్టే ఇన్ సమ్ బాడీ పార్ట్స్. How many body systems are there in our body? There are 11 body systems are there. 11 బాడీ సిస్టము. ఈ యొక్క 11 బాడీ సిస్టమ్స్లో ఎక్కడో చోట ఈ యొక్క రోగకారకం శరీరంలోకి వెళ్ళి వృద్ధి చెందినప్పుడు మనకేమొచ్చింది సార్? లక్షణం వచ్చింది. ఈ లక్షణం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం సార్ అయ్యా అంటే డాక్టర్ దగ్గరికి పోతాం. ఈ డాక్టర్ దగ్గర పోయినప్పుడు డాక్టర్ ఏం చేస్తారంటే డయాగ్నసిస్ చేస్తాడు. డయాగ్నసిస్ ఎన్ని రకాలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ కొంచెం ఫ్లో చార్ట్ మీకు అర్థమైందా? 50 డిసీజెస్ మీరు అలవోకగా మీకు మీరే చదవగలుగుతారు. యూ నో నీడ్ అ టీచర్ ఆల్సో. మీకు టీచర్ కూడా అవసరం లేడు. ఇంకా మీ ఇండివిజువల్ క్యాపబిలిటీ, ఇట్స్ అ స్టూడెంట్స్ క్యాపబిలిటీ దట్ వెదర్ హౌ మచ్ హీ విల్ రిటైన్, లైక్ ఎంతవరకు గుర్తుంచుకొని ఇంప్లిమెంట్ చేయగలుగుతాడని మీకు తెలుస్తుంది. అర్థమవుతుందా సార్? చూడండి, అయితే డయాగ్నసిస్ ఏ విధంగా చేస్తారు? మనకు డయాగ్నసిస్ చేయాలంటే 2 విధాలుగా చేస్తారండి. ఒకటి రేడియోలాజికల్, రెండోది ప్యాథలాజికల్. అంటే సూక్ష్మజీవుల్ని కనుక్కోవడం, లేదా రేడియేషన్, ఈ యొక్క ఎక్స్రేలు, దీని ద్వారా తెలుసుకోవడం. So in a radiological, what we are doing, either we are going with X-ray or we are going with ECG, EEG, mammogram, లేదా CT స్కాన్, లేదా MRI, fMRI, లేదా ఉంటే అల్ట్రాసౌండ్, ఇతరులు ఎక్సెట్రా, 2D, 3D ఎకో, TMT, ఇవన్నీ రేడియోలాజికల్. అంటే ఏంటి? ఏదో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని వాడుకొని, అర్థమవుతుందా అండి? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని వాడుకొని మనము
మన శరీర భాగాల్లో పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడమే. రెండోది ప్యాథలాజికల్ అంటే ఏంటి? దీంతో రాసుకున్నారు, వేరే పేజ్కి వెళ్ళొచ్చా? రాసుకుంటారా? రాసుకోండి, చెప్తుంటేనే రాసుకోండి, మనకు మళ్ళీ టైం చాలదు. ఓకే, చెప్తుంటేనే రాసుకోండి. మళ్ళీ నేను మీకు టైం ఇచ్చాను అనుకోండి, ఇంకా చాలా రోజులు పడుతుంది మనం క్లియర్ చేయడానికి. అర్థమవుతుందా? సో ఈ 50 రోగాలు ఇట్లా చదివితే చాలు. ఇంకా నేను కూడా మీకు నోట్స్ ఇచ్చేటప్పుడు ఇట్లే ఇస్తా. సో మీకు చెప్పేటప్పుడు కూడా అన్నీ ఇక్కడే పెట్టేస్తా. సో తెలుగులో పెడితే ఇంగ్లీష్లో చెప్తా, ఇంగ్లీష్ కూడా పీడిఎఫ్ పంపిస్తా. ఓకే, ఇంగ్లీష్ కూడా నీకు నేను ఇస్తా. సో అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ఎక్కువ టైం పట్టదు. నా ఉద్దేశం ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది ఆశ. నీకేమైనా అర్థం కాకపోతే నేను ఎపిటోమ్లోనే ఉంటా, నువ్వు నా దగ్గర రా, మన కూర్చోబెట్టి విడిగా చెప్తా. సరేనా అండి? నేనేం మాట్లాడుతున్నాను, కానీ మీకు మాత్రం కంపల్సరీ సర్వీస్ రావాలి అనేది ఇంటెన్షన్. ఓకే, మీరు ఏ రోగం తీసుకున్నా ఇంచుమించుగా ఇయే సిమ్టమ్స్ ఉంటాయి. ఇంచుమించుగా ఇదే. అంటే మీకు లైట్గా అది తెలిసింది, అది ఫర్ ఎగ్జాంపుల్ కలరా ఉంది, కలరా అనే బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్తుంది అనే అంశం నీకు తెలిసింది అనుకో, విరోచనాలు అవుతుంది, సిమ్టమ్ రాసేయచ్చు అక్కడ. మలేరియా ఉంది, ఆ మలేరియా అంటే హీమోలైటిక్ ఫీవర్ అంటే ఏంటి? రక్తపు సంబంధించింది, అంటే రక్త కణాలని తింటది అన్న అవగాహన నీకు వచ్చిందనుకో, ఇంకంతే సిమ్టమ్స్లో రాసేస్తావు. చలి జ్వరం వస్తుంది, గాలి పీల్చుకోలేవు సరిగ్గా, ఊపిరాడదు, బాగా చలేస్తుంది, చెమటలు పడుతుంది అనేది నీకు తెలిసిపోతుంది. ఇప్పుడు ఎబోలా ఉంది, ఎబోలా కూడా అంతే, అది రక్తానికి సంబంధించినట్టు రోగం. ఆ కొంచెం నీకు తెలిసిందనుకో, నీకు రిలేటెడ్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అది నువ్వు ఎగ్జామ్లో రాసేస్తావు, అది కరెక్టే అవుతుంది. మనం ఏంటి, గుడ్డెద్దు చేనులో పడ్డట్టు అన్నిటినీ చదవడానికి గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే మనం చదువుతాం కానీ గుర్తుంటుంది కానీ ఎగ్జామ్లో రాయలేం. ఇప్పుడు ఈ విధంగా మీరు సెగ్రిగేట్ చేసుకోగలిగితే మీ ప్రిపరేషన్ చాలా ఈజీగా అవుతుంది. ఏదైనా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుందా? ఇట్లేమవ్వదుగా. ఇండివిజువల్ అని చెప్తా. నేను అనేది ఏంటంటే అది లాస్ట్లో చెప్తా. ఫస్ట్ డిసీజెస్ అన్నీ అయిపోయిన తర్వాత నీకు ఒక బ్రాడర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ బ్రాడర్ ఇప్పుడు నీకేంటి ఇన్ జనరల్గా చెప్పా కదా, ఈ జనరల్గా రాసుకో. ఓకే, ఎందుకంటే వైరస్ ద్వారా మోషన్ వస్తుంది, బ్యాక్టీరియా ద్వారా మోషన్ వస్తుంది, ఫంగస్ ద్వారా మోషన్ వస్తుంది. సో విషయం ఏంటి అంటే నీకు ఇప్పుడే చెప్పేస్తే నీకు ఇంకా కన్ఫ్యూజ్ అవుతావు. నీకు జనరల్గా ఏమేం జరుగుతుందో ఓ ఫ్లో చార్ట్ చూపిస్తున్నా. ఓకే, అది నీకు బాగా అర్థమైన తర్వాత ఇండివిజువల్ డిసీజెస్కి వెళ్తాం. నీకు అన్నిటికీ కామన్ కాదు, ఫీవరు, కాఫ్, కోల్డ్ ఇవన్నీ ఇన్ జనరల్గా వీటన్నిటికీ ఇవన్నీ వస్తాయి. ఇండివిజువల్గా అయితే కొన్ని రాకపోవచ్చు. ఓకే, మీకు నేను మెనూ ఇస్తున్నా బ్రదర్, మీకు నేను ఒక మెనూ ఇస్తున్నాను. ఇది తింటే దీంతో పాటు ఇది వస్తుంది, ఇది తింటే ఇది వస్తుంది, దాని తర్వాత చెప్తా. ఇప్పుడు బ్రాడర్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. అన్నిటికి వస్తాయి ఇన్ జనరల్గా అన్నిటికి వస్తాయి. ఎందుకంటే ఈ కంక్లూజన్ నేను ఎందుకు వచ్చానంటే దగ్గర 50 రోగాలు ఉన్నాయండి. మీకు నేను ఇండివిజువల్ రోగం చెప్పుకుంటూ పోయాను అనుకోండి, మీకు ఏది అర్థం కాదు. మీకు ఒక బ్రాడర్ అండర్స్టాండింగ్ ఇచ్చిన తర్వాత మీకు నేను ఇండివిజువల్ చెప్తా, మీకు పీడిఎఫ్ పంపిస్తా. ఓకే, పీడిఎఫ్ పంపించిన తర్వాత చేద్దాం. సో దీన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. ఇంకా మీరు చదివేటప్పుడు కూడా మీ ఎఫర్ట్ కూడా ఉండాలి. సారే చెప్పాలి నేనే నేర్చుకోవాలని కాకుండా మీరు కూడా ఇండివిజువల్ ఎఫర్ట్ పెట్టండి. అమ్మని అర్థమవుతుందా? ఓకే, ఎక్కడ అర్థం కాకపోయినా ప్లీజ్ అడగండి, నేను మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా మనం ప్యాథలాజికల్ మాట్లాడలేదు, ఇది ప్లేస్ చాలదు. జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయవచ్చా? ఎక్కడ చూడండి. ఇప్పుడు మనం ఏం చేసాం, రేడియోలాజికల్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని వాడి ఇవన్నీ చేసినాం. వేరాజ్ ప్యాథలాజికల్ అంటే ప్యాథోజన్ దేంట్లో ఉంటుంది అంటే, ఒకటి మనము యూరిన్ టెస్ట్ చేస్తాం, మూత్ర పరీక్షలు చేస్తాం. ఫీసెస్ అంటే మల పరీక్ష చేస్తాం, మల పరీక్ష, యూరిన్, ఫీసెస్. నెక్స్ట్ సెలైవా అంటే కఫం పరీక్ష చేస్తాం. దాని తర్వాత ఇంకా నీకు ఇంకేదో ప్రాబ్లం ఉంది అనుకుంటే ఈవెన్ స్పర్మ్ టెస్ట్ కూడా చేయొచ్చు.
ఓకే, అంటే శుక్రకణ పరీక్షలు కూడా చేయొచ్చు. శుక్రకణ పరీక్షలు కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి యూరిన్, ఫీసెస్, సెలైవా, స్పర్మ్, ఇంకేంటండి బయాప్సీ అంటే కణం. ఓకే, కణం కానీ కణజాలం కానీ వీటిని కూడా అంటే సెల్ కావచ్చు, టిష్యూను కానీ చేయవచ్చు అన్నమాట. దీన్ని మనం ఏమంటున్నాం అంటే ఈ మధ్య బయాప్సీ అంటున్నాం అనమాట. బయాప్సీ టెస్ట్ అని అంటున్నాం. దాని తర్వాత ఇంకేమైనా ఉందా టెస్ట్, ఇంకేమైనా చేయగలుగుతామా? ఇంతే. సో వీటిని బట్టి దీన్ని ఏమంటున్నాం సార్ అంటే ప్యాథలాజికల్ టెస్ట్ అంటున్నాం. ప్యాథలాజికల్ టెస్ట్. ఓకే, ఏంటండి బ్లడ్ టెస్ట్ వదిలేశానా? అసలు రక్త పరీక్ష, అసలు అది మెయిన్. రక్త పరీక్ష. ఓకే, రక్త పరీక్ష అంటే బ్లడ్ టెస్ట్ మెయిన్ ఇదే. దీంట్లో నుంచి అన్నీ తెలుస్తాయి. ఓకే, దీన్ని సిబిపి అని అంటాం. ఓకే రైట్. సో మనకి ఇక్కడ ఏమైంది, వీటి ద్వారా మనకి ఏం తెలిసింది, ఏ రోగం ఉందో తెలిసింది. అది బ్యాక్టీరియానా, వైరస్సా, ఫంగస్సా, ఏముందో మనకు తెలిసిందా? తెలిసినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సార్ అంటే, ఇప్పుడు మనకి తెలిసింది. మరి తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? డాక్టరు ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. మరి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఒక పద్ధతి ఉంటుంది. మరి ఈ పద్ధతి ద్వారానే ట్రీట్మెంట్ చేయాలి. మరి ట్రీట్మెంట్ చేయాలంటే ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటే మనకి 3 విధాలుగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఎన్ని విధాలుగా? 3 విధాలుగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. విత్ మనకి డైరెక్ట్గా మెడిసిన్స్ వాడి, ఓకే, అంటే కెమికల్ మెడిసిన్స్ వాడి మనకి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. లేదు అనుకుంటే సర్జరీ చేయవచ్చు. సర్జరీ చేసి దాన్ని రిమూవ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మనము రేడియేషన్ ద్వారా దాన్ని మనం చంపొచ్చు. ఓకే, వీటి ద్వారా అంటే కెమికలే కావచ్చు. లేదు అనుకుంటే న్యాచురల్గా కూడా పసర్ లాంటివి పోసి, ఓకే, న్యాచురల్గా కూడా ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ న్యాచురల్గా కూడా దీన్ని ట్రై చేయొచ్చు. అంటే ఏంటి, ఆయుష్ మెథడ్ ద్వారా ఏది సెట్ అయితే ఆ మెథడ్ ద్వారా వెళ్తుంది అన్నమాట ట్రీట్మెంట్. అర్థమవుతుందా? ట్రీట్మెంట్ ఈ ద్వారా వెళ్తుంది. మరి ఈ ద్వారా వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ డాక్టరు తనకు నచ్చిన పద్ధతిలో ఆయన తీసుకుంటాడు, దానికి అవసరమైన పద్ధతిలో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోగానికి మందే లేదు, అలాంటి టైంలో ఏం చేయాలి? ఒక రోగానికి మందే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, కరోనాకు మందు లేదు, ఇంతకుముందు లేదు, కనిపెట్టలేకపోయారు. లేదు, ఇప్పటికి కూడా డెంగ్యూకి మందు లేదు అనుకోండి. ఇప్పుడు ఈ రోగాలకు మందు లేనప్పుడు, పర్టికులర్గా దేని ద్వారా చంపాలో తెలియనప్పుడు మనం ఏం చేస్తాం సార్ అయ్యా అంటే రోగాన్ని చంపే బదులు లక్షణాలని చంపుతాం. అంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నటువంటి జ్వరము, దగ్గు, జలుబు, వాపు, లేదా ఎరుపెక్కడము, లేదా వాంతులు, విరోచనాలు, ఇవన్నీ లక్షణాలు కదా. వీటన్నిటిని తగ్గిస్తే, అంటే మనకున్న లక్షణాలను తగ్గిస్తే, ఇఫ్ యూ కెన్ కంట్రోల్ ద సిమ్టమ్స్, ఆటోమేటిక్లీ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ గెట్ బూస్టెడ్ అప్. మన రోగ నిరోధక శక్తి పెరిగి ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ వీటిని చంపేసి మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? దీన్నే ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అంటాం. ఇంగ్లీష్లో దీన్ని ప్రొఫైలాక్టిక్ ట్రీట్మెంట్ అని అంటాం. దీని తర్వాత మనకి ఏమైంది, ఒక ప్రోటోకాల్ వచ్చేసింది, ట్రీట్మెంట్ అయిపోయింది. ట్రీట్మెంట్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే, ట్రీట్మెంట్ తర్వాత ఈ రోగం మళ్ళా రాకూడదు, రోగం మళ్ళీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అవేర్నెస్ ఇవ్వాలి. ఈ అవేర్నెస్ ఎవరి ద్వారా ఇవ్వచ్చు? ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని మీరు ఇప్పుడు మనం కొత్తగా రాస్తున్నాం ఎగ్జామ్ కాబట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడవచ్చు. లేదు, ప్రెస్ని వాడదు, ఎలక్ట్రానిక్ ఏదైనా, లేదా సివిల్ సొసైటీని వాడవచ్చు. సివిల్ సొసైటీ అంటే పౌర సంఘాన్ని వాడుకోవచ్చు. దాంతోపాటు ఎన్జిఓస్ని వాడుకోవచ్చు. మీ యొక్క ఆన్సర్లో ఇవి కంపల్సరీ ఉండాలి. మీరు ఆన్సర్ రాసేటప్పుడు పౌర సంఘం గురించి కంపల్సరీ ఆన్సర్ రాయాలి. ఎందుకు పౌర సంఘం గురించి ఆన్సర్ రాయాలయ్యా అంటే, మన పోలియో వైరస్
మన కంట్రీ పోలియో ఫ్రీ అవ్వడానికి కారణం ఎవరు? రోటరీ క్లబ్ అండ్ మిలిండా గేట్స్ అనేవారు, దాంతోపాటు ఆశా వర్కర్లు. దాని ఎనీవే గవర్నమెంట్ ఎలాగో ఉంటుంది, మరియు ఇంటర్నేషనల్ ఈవెన్ WHO కూడా లేదా వరల్డ్ బ్యాంక్ కూడా మనకి ఎంతో కొంత ఫండింగ్ అనేది ఇచ్చింది. ఎవరికైతే ఎక్కువ మార్కులు వస్తాయంటే సార్, ఒక రోగం గురించి రాసేటప్పుడు అంటే నీడెడ్ ఉంటేనే, అంటే పెద్ద రోగం అయితేనే మీరు కంపల్సరీ వీరిని ఎక్కడో చోట ఇన్వాల్వ్ చేయాలి. మనం చదివేటప్పుడు దీన్ని కూడా ఇన్వాల్వ్ చేయగలగాలి. ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి అంటే లాస్ట్లో వీడు ఒక పాయింట్ చెప్పాడన్నమాట. ఏమని? బర్డ్ ఫ్లూ ప్రివెంటివ్ మెజర్స్ డ్యూరింగ్ అవుట్ బ్రేక్ అని అన్నాడు. అంటే ఏంటి? ఒక తెలుగులో చెప్తాను. HIV వంటి వైరస్ వ్యాధులు, ఎన్సెఫలైటిస్ చికెన్ గున్యా, బర్డ్ ఫ్లూ నిరోధక చర్యలు అన్నాడు. సో వాడు సిలబస్ కాపీలో మెన్షన్ చేశాడు కాబట్టి నిరోధక చర్యలు అని చెప్పేసి ఇదంతా మనము చేయాల్సి వస్తుంది. సివిల్ సొసైటీని కూడా యాడ్ చేశాం, గవర్నమెంట్ కూడా యాడ్ చేశాం. దీని తర్వాత మీ యొక్క ఆన్సర్లో ఇంకేం ఉండాలి సార్ అంటే డిసీజెస్ అనే చాప్టర్లో మీరు ఆన్సర్ రాస్తున్నారు అంటే ఏమేమి ఉండాలో చెప్తున్నాను. లాస్ట్లో మనకి ఏమైనా ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయా, అంతర్జాతీయ సదస్సులు దాని మీద జరిగినాయా, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఆ రోగం మీద. ఫర్ ఎగ్జాంపుల్ మీనామాట ఉంది. మీనామాట అనేది కన్వెన్షన్, ఏది? మెర్క్యూరీ పాయిజనింగ్ రాకుండా ఉండడానికి. లేదా మన గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ తెచ్చిందా ఆ రోగం గురించి ఎరాడికేట్? ఫర్ ఎగ్జాంపుల్ టీబీ వైరస్ గురించి మనం మాట్లాడేటప్పుడు టీబీ హారేగా దేశ్ జీతేగా అనే క్యాంపెయిన్ ఉంది. వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుంది? 2035 వరకు టీబీని నిర్మూలించాలంటే మన వాళ్ళు ఏం చేశారు? 2025 వరకు టీబీని నిర్మూలిస్తామని చెప్పారు. అర్థమైందా? దీని తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్న తర్వాత స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా పెన్షన్స్ ఇస్తున్నారా, అది కూడా రాయాలి. ఇది రాసిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ కూడా రాసిన తర్వాత మీరు ఇంకా ఎక్స్ట్రా మార్కులు రావాలనుకుంటే ఎవరైనా డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ లేదా ట్రైబల్ లెవెల్లో కానీ కొన్ని రోగాలకి ట్రీట్మెంట్ దొరుకుతుంది. అది గవర్నమెంట్ ఎక్కడో చోట మన్ కీ బాత్లోనో ఎక్కడో చోట చెప్పుంటారు, మీరు చిన్నప్పటి నుంచి ఎక్కడో చోట వినుంటారు. అలాంటి ఏమైనా ఉన్నా రాయవచ్చు. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? సో మనము ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం అనేది ఒక్కసారి చెప్తాం. మనం డిసీజెస్ అనే చాప్టర్ని మనం నేర్చుకుంటున్నాం. అంటే ఈ యొక్క సెకండ్ యూనిట్లో మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్లో మనము ఫస్ట్ పార్ట్ ఏమో క్రాప్ సైన్స్ ఇన్ ఇండియా, సెకండ్దేమో కాన్సెప్ట్స్ ఆఫ్ బయోటెక్నాలజీ, థర్డ్దేమో ఫుడ్ బయోటెక్నాలజీ, ఫోర్త్ది మైక్రోబియల్ ఇన్ఫెక్షన్. ఈ యొక్క మైక్రోబియల్ ఇన్ఫెక్షన్లో మనం భాగంగా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్లో వాడు ఏం మాట్లాడుతున్నాడంటే మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా మరియు శిలీంద్రియ వ్యాధులు అని ఫుల్ స్టాప్ పెట్టిండు. అంటే ఎగ్జామినర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే నీకు ఈ నాలుగిటి ద్వారా వచ్చే రోగాలన్నింటి మీద నీకు అవగాహన ఉండాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అలా ఎక్స్పెక్ట్ చేసి దాని తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పి డయేరియా, డిసెంట్రీ, కలరా, ట్యూబర్క్లోసిస్, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్ సచ్ యాజ్ HIV, ఎన్సెఫలైటిస్, చికెన్ గున్యా, బర్డ్ ఫ్లూ. సో ఈ 9 రోగాల గురించి వాడు మాట్లాడుతున్నాడు. ఈ 9 రోగాల గురించి నీ దగ్గర ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉండాలి. నిన్ను ఏ రాత్రికి లేపినా, నిద్ర నుంచి లేపినా సరే రాయమంటే నువ్వు రాయగలగాలి ఈ 9. సో ఈ 9 క్వశ్చన్ల నుంచి ఒక క్వశ్చన్ 100% వస్తుంది. అర్థమవుతుందా? ఈ 9 నీకు వచ్చేటట్టు నేను చేస్తాను ఈ 9. కానీ ఈ 9 నుంచి రాకుండా ఇంకేమైనా క్వశ్చన్ వస్తే దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో చెప్తున్నాను. ఎందుకు ఫస్ట్ క్లాస్లోనే చెప్తున్నాను అంటే మీరు నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండుంటారు. మరి ఉన్నప్పుడు ఆ రోగం ద్వారా ఇదే ఎందుకు రావాలి అనే ఒక అనుమానం ఉంటుంది. అదే ఎందుకు రావాలో ఇప్పుడు నీకు చెప్తా. ఫస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొన్ని రోగాలకు కొన్ని సిమ్టమ్స్ ఎందుకు వస్తాయో చెప్తే నువ్వు సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాడు ఒకటే అయిపోతాడు. దాని తర్వాత ఒక్కొక్క డిసీజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు చాలా అద్భుతంగా అర్థమవుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు ఇందాక నేనేం మాట్లాడినా సార్ అంటే ఇప్పుడు
ఏదో కొత్త రోగం ఇచ్చారు, మీరు ఎక్కడో చదివారు, మనం పేరు చూసాం, ఆ పేరు న్యూస్ పేపర్లో వచ్చిందా లేదా, డిసీజ్ పేరు తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత దాని రోగ కారకం ఏంటో చూసాం. రోగ కారకం అంటే ఏంటి? అది బ్యాక్టీరియా ద్వారా వస్తుందా, ఫంగస్ ద్వారా వచ్చిందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాబబుల్ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే నిపా వైరస్ గురించి వస్తుంది. మరి నిపా వైరస్ గురించి దీంట్లో ఇవ్వలే, సిలబస్లో లేదు. అది రాదా? రావచ్చు. ఎందుకు వస్తుంది? వాడు సిలబస్ కాపీలో మెన్షన్ చేయలేదు. అది అయినా ఎందుకు వస్తుంది అంటే వాడు ఫస్టే చెప్పాడు మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ అంటే 10⁻⁻6 ఉన్నటువంటి జీవి నీకు ఇన్ఫెక్షన్ కలగజేస్తే, సో నువ్వు చదివేటప్పుడు నిపా వైరస్ గురించి కూడా చదవాలి. నాకు మెన్షన్ చేయలేదు, నాకు 9 ఇచ్చాడు, మా సార్ 9 చెప్పాడంటే అవ్వదు. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఏంటి? అవన్నీ రోగాలు, దానికి కారకం బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, ప్రోటోజోవా నుంచి వస్తుందా. దాని తర్వాత మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందో ఇప్పుడు చెప్తా, జనరల్గా చెప్తా. దేనిపై నీకు బాగా నాలెడ్జ్ వచ్చేస్తుంది, ఒక అవగాహన వస్తుంది. ఇప్పటికిప్పుడు నువ్వు మార్కెట్లో ఉన్న ఏ బుక్ చదివినా నీకు అర్థమైపోతుంది. ఓకే, రేపటి నుంచి నేను ఏం చేస్తాను అంటే ఒక్కొక్క డిసీజెస్ అంటే 2 రోజుల్లో నీ టాపిక్ అంతా అయిపోతుంది, ఎక్కువ రోజులు ఏం తీసుకోను. బట్ స్టెప్ బై స్టెప్ చెప్తా. 1-2 సార్లు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇక్కడ ఇలా రాయను, టైం వేస్ట్ అవుతుంది, పీపీటీఏ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ పీపీటీఏ నీకు ఇస్తా, నువ్వు చదువు, నీకు ఎగ్జామ్ పెడతా, రాయి, అయిపోతుంది, అక్కడికే అయిపోతుంది. మీరు ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఆలోచించాల్సిన పని లేదు. అర్థమైందా? అయితే నీకు ఈ జీవి ఓకే అంటే ఈ రోగకారకం ప్యాథోజన్ నీ శరీరంలోకి వెళ్ళింది. శరీరంలో ఎక్కడికి వెళ్ళింది? కణంలోకైనా వెళ్ళింది, కణజాలంలోకైనా వెళ్ళింది. అంటే ఇట్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ ఇన్ టు ద సెల్ ఆర్ ఇన్ ద టిష్యూ. వన్స్ ఇట్ ఎంటర్డ్ ఇన్ టు ద సెల్ ఆర్ టిష్యూ, ఒకసారి ఎంటర్ అయిన తర్వాత అక్కడ వ్యాప్తి చెందుతుంది. ఇది వ్యాప్తి చెందాలంటే ఎవరు కావాలి? ఒక న్యూట్రిషన్ కావాలి. ఆ న్యూట్రిషన్ కావాలంటే ఎవరి నుంచి తీసుకుంటారు? అక్కడున్న సెల్ కావచ్చు, టిష్యూ కావచ్చు. బ్లడ్ ఈజ్ ఆల్సో సెల్. బ్లడ్ను కూడా తినొచ్చు, దేన్నైనా తినొచ్చు. అలా తిన్నది వ్యాప్తి చెందింది. వ్యాప్తి చెందేటప్పుడు మన శరీరము హోమియోస్టాసిస్ అంటాం. హోమియోస్టాసిస్ అంటే దాని అర్థం ఏంటంటే మనకు శరీరంలో జరిగేటటువంటి ఇబ్బందుల్ని తట్టుకోవడానికి శరీరం తనకు తానే ఏర్పరచుకున్నటువంటి డిఫెన్స్ మెకానిజం. బాగా చలేసింది, వణుకుతావు. నిన్నోడు వణుకోమని చెప్పిండా? అరే బాబు నువ్వు కొంచెం వణుకుంటే వణుకుతావు, వణుకో. చలేసిందంటే వణుకుతావు. నీకు జ్వరం ఎందుకు వస్తుంది? బాడీలో జ్వరం, లోపల ఏదో ప్యాథోజన్ ఉంది, దాన్ని చంపాలంటే మన బాడీ సిస్టమ్ అంతా యాక్టివేట్ అవ్వాలి. బాడీ సిస్టమ్ అంతా యాక్టివేట్ అయితే వేడవుతుంది, ఆ వేడే మనకి జ్వరం. అందుకోసం చూడండి, కరోనా వ్యాక్సిన్ ఇచ్చుకున్నప్పుడు జ్వరం అందరికి వచ్చిందా లేదా? చాలామందికి. అందుకోసం చిన్నపిల్లలకి టీకాలు వేపిస్తే అప్పటికప్పుడు విపరీతమైన జ్వరం వచ్చేస్తుంది. ఎందుకు? కంప్లీట్ బాడీ సిస్టమ్ గెట్ యాక్టివేటెడ్. అర్థమవుతుందా? ఇలా వ్యాప్తి చెందినప్పుడు అది సిమ్టమ్లా బయటికి వస్తుంది. ఇలా సిమ్టమ్లా బయటికి వచ్చిందంటే ఇంకా వృద్ధి చెందేసింది. అది ఇంకా బయటికి రావాలి. అది తుమ్ము ద్వారా బయటికి రావచ్చు, దగ్గు ద్వారా బయటికి రావచ్చు, లేదా నువ్వు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు దాని ద్వారా బయటికి రావచ్చు, నువ్వు తుమ్మినప్పుడు ఉమ్మినప్పుడు బయటికి రావచ్చు, బయటికి వస్తుంది. ఇంకోటి తొక్కుంటుంది. అలా వ్యాప్తి చెందుతుంది. అర్థమైందా? సిమ్టమ్ సైకిల్ ఎట్లా వెళ్ళింది, ఇన్ఫెక్షన్ ఎట్లయింది ఏందో అయిన తర్వాత మనకు లక్షణాలు వచ్చినాయి. ఏ రోగానికైనా వీటిలో ఏదో ఒక లక్షణం ఉంటుంది. ఒక రోగానికి అన్ని లక్షణాలు ఉండవు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐ మేడ్ యూ టు రైట్ ఫీవర్, కాఫ్, కోల్డ్, చిల్, ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్, వామిటింగ్ అండ్ డయేరియా అండ్ రెడింగ్నెస్ అండ్ టేస్ట్లెస్నెస్. అంటే ఏంటి? నీకు జ్వరం రావచ్చు, దగ్గు రావచ్చు, జలుబు రావచ్చు, చలి రావచ్చు, వాపు రావచ్చు, లేదా వాంతులు రావచ్చు, వాంతుల్లో సహజమైన వాంతులు రావచ్చు, రక్తపు వాంతులు రావచ్చు, విరోచనాలు రావచ్చు, నీకు నార్మల్ విరోచనాలు రావచ్చు, లేదు అనుకుంటే రక్తపు విరోచనాలు రావచ్చు, ఏదైనా కావచ్చు. మీకు అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? సో మనము మాట్లాడేటప్పుడు 9 గురించి పక్కాగా తెలియాలి. మీకు 9 గురించి పక్కాగా తెలియాలి. దాని సిమ్టమ్స్ ఏంది, దాని కథ ఏంది, దాని వ్యవహారం ఏందో మనం చూస్తాం, దాని అంతేదో చూస్తాం, దాన్ని చూడకుండా ఉన్నాం. కానీ మీకు ఇన్ జనరల్గా ఇప్పుడు నీకు చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా. 11 బాడీ సిస్టమ్స్ చెప్తా. ఈ 11 బాడీ సిస్టమ్ ఎలా పనిచేస్తాయో చెప్తా. అక్కడ ఏమైనా బ్యాక్టీరియా వస్తే అది ఎలా పనిచేస్తుందో చెప్తా. అప్పుడు నీకేంటంటే ఒక కంప్లీట్ బ్రాడర్ పిక్చర్ వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు కూడా సహజంగా నీకు అర్థమైపోతుంది. సైన్స్ అంటే ఇంక భయం ఉండదు. ఎందుకు ఈ టాపిక్ ఎంచుకున్నా? రాకెట్ సైన్స్ ఎందుకు ఎంచుకోలేదు? అది అందరికి అర్థమవుతుంది. ఇది అర్థం కాదు. ఫస్ట్ అర్థం కాని నీకు అర్థమైంది అనుకో, అర్థమయ్యేది ఎట్లాగా అర్థమవుతుంది? అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? సరే, అయితే విరోచనాల్లో నార్మల్ బ్లడ్ ఓకే, రెడ్నెస్ ఆఫ్ ఐ. అప్పుడప్పుడు మనకి బాడీలో ఏదో ప్రాబ్లం వస్తే ఆటోమేటిక్గా కళ్ళు కూడా, అందుకోసం ఆయుర్వేదిక్ డాక్టర్ ఏమైంది నాన్న ఇలా చూస్తాడు,
బ్లడ్ ఉందా లేదా, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూస్తాడు. దాని తర్వాత టేస్ట్. ఈ మధ్య టేస్ట్ ఉండట్లా. ఏది? కరోనా దానికి టేస్ట్లెస్నెస్. దీని తర్వాత నేనేం చేశా, నాకు రోగం వచ్చింది దేని ద్వారా తెలిసింది? లక్షణం ద్వారా తెలిసింది. ఇలా లక్షణం ద్వారా తెలిసినప్పుడు నేనేం చేశానంటే రేడియో టెస్ట్ చేయించాలి. ఒక టెస్ట్ చేయించాలి. ఈ టెస్ట్ ఏం జరుగుతుంది సార్ అంటే, ఈ టెస్ట్ ద్వారా నన్ను టెస్ట్ చేయాలంటే 2 విధాలుగా టెస్ట్ చేయాలి. ఒకటి రక్తపు లేదా మలమూత్ర పరీక్షల ద్వారా చేయొచ్చు, లేదు స్కానింగ్ ద్వారా చేయొచ్చు, లేదా ఎక్స్రే తీయొచ్చు, వేరే విధాలు తీయొచ్చు. దీన్ని నేను రేడియోలాజికల్ డయాగ్నోసిస్, ప్యాథలాజికల్ డయాగ్నోసిస్ అంటున్నా. రేడియోలాజికల్ డయాగ్నోసిస్లో నాకు మ్యామోగ్రామ్ చేస్తారు. అంటే ఏంటి? నాకు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కాక మొన్న న్యూస్లో వచ్చింది ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ మీద ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఎక్విప్మెంట్ పెడితే అది 5 సంవత్సరాల కంటే ముందే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా రాదా అని చెప్పగలుగుతుంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందనుకోండి, మన యొక్క బ్రెస్ట్ని తీసేస్తారు. అప్పుడెప్పుడో తీసేసే బదులు నీకు ఒక చిన్న కణం ఉన్నప్పుడే దాన్ని తుంచేస్తే, దాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా తీసేయచ్చు. అది జీన్ వచ్చినప్పుడు మాట్లాడతా చిన్న సర్జరీ చేసి తీసేయచ్చు. సో యు ఆర్ ప్రిడిక్టింగ్ ఎ డిసీజ్ బిఫోర్లీ.